Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. రీజనింగ్ పార్ట్ ఉన్న ఎస్ఎస్సి ఆర్ఆర్బి గ్రూప్స్ బ్యాంక్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను అలాగే ఎన్ఎంఎంఎస్ లాంటి స్కాలర్షిప్ ఎగ్జామ్లో కూడా నెంబర్ సిరీస్ తర్వాత మరి ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది అంటే అది మిస్సింగ్ నెంబర్స్ అనమాట. దీన్నే మిస్సింగ్ క్యారెక్టర్స్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఈ టాపిక్ నుంచి కూడా ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. అయితే చాలామంది అభ్యర్థులు ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆ క్వశ్చన్స్ వెనకాల ఉన్న లాజిక్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల మనకి రాంగ్ ఆన్సర్ పెట్టేస్తూ ఉంటారనమాట. ఈరోజు వీడియోలో ఈ మిస్సింగ్ నెంబర్స్లో భాగంగా ఈ ఎస్ఎస్సి ఆర్ఆర్బి బ్యాంక్స్ అలాగే ఎన్ఎంఎస్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన ఈ కొన్ని క్వశ్చన్స్ని నియర్లీ 30 క్వశ్చన్స్ని అంటే డిఫరెంట్ టైప్స్కి సంబంధించిన 30 క్వశ్చన్స్ని పికప్ చేసి వాటిని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోని కనుక మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మిస్సింగ్ నెంబర్స్లో భాగంగా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది, వాటిని సింపుల్గా మనం ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది మీరు తెలుసుకోగలుగుతారు. కాబట్టి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నమాట. ఇక్కడ మనకి ఒక వై షేప్లో నెంబర్స్ ఇవ్వడం జరిగింది కదా. ఇక్కడ మనకి 3 నెంబర్స్ ఉన్నాయి. ప్రతి ఫిగర్లో కూడా మనకి 3 నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ మధ్య ఉన్న రిలేషన్ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో మనం ఈ పైన టాప్లో ఉన్న ఈ 2 నెంబర్స్కి అట్లాగే బాటంలో ఉన్న నెంబర్కి మధ్య ఉన్న రిలేషన్ కానీ అంటే ఈ పైన 2 నెంబర్స్ని ఎడిషన్ చేయడం ద్వారా, సబ్ట్రాక్షన్ చేయడం ద్వారా, లేకపోతే మల్టిప్లై చేయడం ద్వారా, లేకపోతే స్క్వేర్ చేసి యాడ్ చేయడము, క్యూబ్ చేసి యాడ్ చేయడము, మైనస్ చేయడం, ఇట్లాంటివి చేయడం ద్వారా ఈ బాటంలో ఉన్న నెంబరు వస్తుందేమో మనం అబ్జర్వ్ చేయాలి అన్నమాట. ఓకే, కానీ ఒకసారి మనం ఈ నెంబర్స్ అన్నింటినీ అబ్జర్వ్ చేసినట్లయితే అవన్నీ కూడా మనకి స్క్వేర్ నెంబర్స్ అంటే వర్గ సంఖ్యలు అంటాం కదా. వర్గ సంఖ్య అంటే ఏంటి? ఒకే నెంబర్ని 2 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేయగా వచ్చే వాటిని వర్గ సంఖ్యలు అంటారు. అంటే 1 స్క్వేర్ ఈక్వల్ టు 1, 2 స్క్వేర్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ ఈక్వల్ టు 9 ఇట్లాంటి వాటిని మనం స్క్వేర్ నెంబర్స్ వర్గ సంఖ్యలు అంటాం. ఇక్కడ ఇచ్చిన ఈ క్వశ్చన్లో ఇచ్చిన ప్రతి నెంబర్ కూడా మనకి స్క్వేర్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఆ స్క్వేర్ కాన్సెప్ట్ గురించి మనం ఆలోచించాలి అనమాట. ఇక్కడ 1 అనేది మనం 1 స్క్వేర్ చేస్తే వస్తుంది. అలాగే 9 అనేది 3 స్క్వేర్ చేస్తే వస్తుంది. ఈ 25 అనేది 5 స్క్వేర్ చేస్తే వస్తుంది. అంటే 1, 3, 5 కొన్ని 1ని 3ని యాడ్ చేస్తే 5 వచ్చే అవకాశం లేదు. అంటే ఇవి ఆడ్ నెంబర్స్ అని అర్థమవుతుంది. 1, 3, 5 వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 2ని స్క్వేర్ చేస్తే వస్తుంది, 4ని స్క్వేర్ చేస్తే వస్తుంది, 6ని స్క్వేర్ చేస్తే వస్తుంది. ఇవేమో మనకి ఈవెన్ నెంబర్స్ అనమాట. వరుస ఈవెన్ నెంబర్స్ కదా. 2, 4, 6 సరి సంఖ్యలు. ఒకసారి వీటిని అబ్జర్వ్ చేస్తే ఇది 3 స్క్వేర్ అలాగే 5 స్క్వేర్. ఇక్కడ మనకి ఏమి ఉండాలి? ఇవి ఆడ్ నెంబర్స్. ఇక్కడ మనకి చూడండి 3, 5 తర్వాత వచ్చేది ఏంటి? 7 కదా ఆడ్ నెంబర్స్లో. అంటే ఇక్కడ మనకి 7 స్క్వేర్ ఉండాలన్నమాట. 7 స్క్వేర్ అంటే 7 7s are 49. ఇచ్చిన ఆప్షన్స్లో 49 ఉందేమో చూద్దాం. మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం అర్థం చేసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ మనకి ఆన్సర్ చేయాలంటే స్క్వేర్ నెంబర్స్ మీద అవగాహన ఉండాలి అనమాట. ఓకే, నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి టాప్లో ఉన్న నెంబర్స్ని మైనస్ చేయడం వల్ల కానీ, లేకపోతే ప్లస్ చేయడం వల్ల కానీ, లేకపోతే ఇంటూ చేయడం వల్ల కానీ, లేకపోతే ఇంటూ చేసి వచ్చిన నెంబర్కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం వల్ల కానీ ఈ బాటంలో ఉన్న నెంబర్స్ వస్తున్నాయేమో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ రెండింటిని మైనస్ చేసామనుకోండి 3 వస్తుంది. మరి ఇక్కడ కూడా మైనస్ చేస్తే మనకి 8 వచ్చే ఛాన్స్ లేదు కదా. ఎందుకంటే 44 నుంచి 28 మైనస్ చేస్తే 16 వస్తుంది. కాబట్టి ఆ లాజిక్ పనిచేయదు. ఒకవేళ యాడ్ చేసామనుకోండి 15కి 12 యాడ్ చేస్తే 27 వస్తుంది. మరి 27కి 3కి ఏమైనా సంబంధం ఉందా అంటే ఒకసారి మనం 3ని స్క్వేర్ చేసాం, క్యూబ్ చేసాం అనుకోండి. అంటే 3 క్యూబ్ అంటే 3 × 3 × 3 3ని 3 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేసాం అనుకోండి 27 వస్తుంది అనుకుందాం. ఒకసారి ఇక్కడ కూడా అది టెస్ట్ చేసి చూద్దాం. ఇక్కడ మనం ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 8 + 4 మనకి 12 వస్తుంది. అట్లాగే నెక్స్ట్ 1 ఉంది, 1 + 4 5 + 7 కానీ మనకి 8ని క్యూబ్ చేస్తే 72 వచ్చే అవకాశం లేదు. కాబట్టి మనకి ఈ లాజిక్ పనిచేయడం లేదని అర్థమవుతుంది. మరి మనం ఈ నెంబర్స్ని ఏ ఆపరేషన్ చేయడం ద్వారా
ఈ 3 కానీ 8 కానీ వస్తుందో మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. అంటే ఏదైనా ఒక నెంబర్తో డివైడ్ చేయడం ద్వారా వస్తుందేమో చూద్దాం. మనం ఒకవేళ మనం ఈ 27ని 9తో డివైడ్ చేసాం అనుకోండి, 27లో 9 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. 3 వచ్చింది అనుకుందాం. ఇప్పుడు 72 కూడా మనం 9తో డివైడ్ చేసి చూద్దాం. ఈ 72లో 9 టేబుల్ పోతుంది. 8 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 8 టైమ్స్ పోతుంది కదా. కాబట్టి ఏం చేస్తున్నారు మనం ఇక్కడ ఈ టాప్ లో ఉన్న 2 నెంబర్స్ ని యాడ్ చేసి ఆ వచ్చిన సమ్ ని 9తో డివైడ్ చేస్తే మనకి బాటమ్ లో ఉన్న నెంబర్ వస్తుందని అర్థమవుతుంది. ఇప్పుడు థర్డ్ ఫిగర్ కూడా అది అప్లై చేద్దాం. అలా అప్లై చేయవచ్చిన నెంబర్ ఇచ్చిన ఆప్షన్స్ లో ఉంటే మన లాజిక్ అనేది కరెక్ట్ అని అర్థమైపోతుంది. ఒకసారి రెండింటిని యాడ్ చేస్తే 4 + 3 7, అలాగే 6 + 5 11. ఓకే, 170ని మనం 9తో డివైడ్ చేసి చూద్దాం. ఓకే, 9 టేబుల్ 11లో 1 టైం, ఇంకా 27 3 టైమ్స్ అంటే 13 టైమ్స్ పోతుంది అనమాట. 13 ఇచ్చిన ఆప్షన్స్ లో ఉందంటే సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి స్క్వేర్స్ ఇవ్వడం జరిగింది. స్క్వేర్ చుట్టూ ప్రతి సైడ్ మీద ఒక నెంబర్ ఇచ్చారు, అలాగే ఇన్ సైడ్ ఒక నెంబర్ ఇచ్చారు. ఈ చుట్టూ ఉన్న నెంబర్స్ కి ఈ మధ్యలో ఉన్న నెంబర్ కి ఏదైనా రిలేషన్ ఉందేమో మనం రాబట్టడానికి ప్రయత్నించాలన్నమాట. ఇలాంటి సమయంలో ఈ చుట్టూ ఉన్న నెంబర్స్ ని యాడ్ చేయడం వల్ల కానీ, లేకపోతే మల్టిప్లై చేయడం వల్ల కానీ, లేకపోతే ఆపోజిట్ నెంబర్స్ ని మల్టిప్లై చేసి యాడ్ చేయడము, లేకపోతే మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయడము, ఇట్లాంటివి అనమాట. లేకపోతే ఈ అడ్జసెంట్ నెంబర్స్ ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఈ రెండింటిని మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయడము, యాడ్ చేయడం, ఇట్లాంటివి మనం ప్రయత్నించాలి అనమాట. ఒకసారి చుట్టూ ఉన్నవి మనం యాడ్ చేసినట్లయితే 5 + 3 8, 8 + 4 12, +2 14, ఇక్కడ 12 ఉంది, రావడం లేదు. ఓకే, ఒకసారి మనం ఆపోజిట్ నెంబర్స్ ని మల్టిప్లై చేసాం అనుకోండి, 5 4 20, 20లోంచి 3 2 6 మైనస్ చేసినా మనకి 12 వచ్చే అవకాశం లేదు. ఒకసారి మనం చుట్టూ ఉన్న నెంబర్స్ ని మల్టిప్లై చేసి ఏదైనా నెంబర్ తో డివైడ్ చేస్తే వస్తుందేమో చూద్దాం. అంటే 5 3 5 3 15, 15 4 16, 16 2 120 వస్తుంది. ఈ 120కి 12కి ఏదైనా సంబంధం ఉందంటే దీన్ని 10తో డివైడ్ చేస్తే 12 వస్తుంది అని అనుకుందాం. ఈ లాజిక్ సెకండ్ ఫిగర్ కూడా పనిచేస్తుందేమో చూడాలి. ఎప్పుడైనా సరే మనం ఓన్లీ 1 ఫిగర్ మాత్రమే బేస్ చేసుకుని ఆన్సర్ ఫిగర్లోకి వెళ్ళిపోకూడదు అనమాట. మనం 2 ఫిగర్స్లో, అంటే ఒకవేళ మనకి 3 ఫిగర్స్ ఇచ్చినట్లయితే ఫస్ట్ 2 ఫిగర్స్, లేకపోతే ఫస్ట్ అండ్ థర్డ్ ఫిగర్లో మనకి అన్ని నెంబర్స్ ఇచ్చేస్తారు, ఏదో ఒక దాంట్లో క్వశ్చన్ నెంబర్ ఇస్తారు. కాబట్టి 2 ఫిగర్స్ లో మన లాజిక్ కరెక్ట్ అయితేనే మనం థర్డ్ ఫిగర్ క్వశ్చన్ ఫిగర్ గురించి ఆలోచించాలి అనమాట. ఓకే, ఒకసారి మనం ఏం చేస్తాం, చుట్టూ ఉన్న నెంబర్స్ ని మల్టిప్లై చేస్తాం. 5 6 30, 30 2 60, 60 3 180 వచ్చింది. ఓకే, ఇక్కడ 180 18 ఉంది, అంటే దీన్ని 10తో డివైడ్ చేస్తే మనకి 18 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం కరెక్ట్ గానే ఆలోచించాం అనమాట. ఇప్పుడు ఇదే లాజిక్ ని థర్డ్ ఫిగర్ కి అప్లై చేసి చూద్దాం. ఓకే, 5 2 10, 10 2 20, 20 2 9 180 వస్తుంది. తర్వాత మనం 10తో డివైడ్ చేసాం అనుకోండి, ఎంత వస్తుంది? 18 వస్తుంది. 18 అనేది ఇచ్చిన ఆప్షన్స్ లో సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ కూడా మనకి సేమ్ ఇలాంటి లాజిక్ ని అప్లై చేయొచ్చు. చుట్టూ ఉన్న నెంబర్స్, అలాగే ఆపోజిట్ నెంబర్స్, లేకపోతే అడ్జసెంట్ నెంబర్స్, ఈ రెండు అట్లా పేర్స్ గా చూడడం, లేకపోతే టాప్ లో ఉన్నవి 2 బాటమ్ లో ఉన్నవి 2 ఇట్లా చూడడానికి ప్రయత్నించాలి. ఓకే, ఒకసారి మనం ఈ ఆపోజిట్ నెంబర్స్ ని మల్టిప్లై చేసాం అనుకోండి, 15 9 10 9 90, 5 9 45, అంటే 135 వస్తుంది. ఇవి 2 యాడ్ చేసినా మనకి మైనస్ చేస్తే 36 వచ్చే అవకాశం లేదు కదా, మైనస్ చేసి చూద్దాం. ఇక్కడ 15 లోంచి 9 మైనస్ చేస్తే 6 వస్తుంది. 22లోంచి 16 మైనస్ చేస్తే 6 వస్తుంది. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే 36 వస్తుంది కదా. ఒకసారి ఆ లాజిక్ అప్లై చేసి చూద్దాం. ఏం చేసాం మనం, 15లోంచి 9 మైనస్ చేసాం, 6 వచ్చింది. 22లోంచి 16 మైనస్ చేసాం, అప్పుడు 6 వచ్చింది. ఈ రెండింటిని ఇంటూ చేస్తే 6 6 36 అనుకుందాం. ఇప్పుడు సెకండ్ ఫిగర్ కూడా ఈ లాజిక్ ని అప్లై చేసి చూద్దాం. ఆపోజిట్ నెంబర్స్ ని మైనస్ చేయాలి. ఇక్కడ 13లోంచి 9 మైనస్ చేస్తే 4 వస్తుంది, అంటే 13 మైనస్ 9 ఈక్వల్ టు 4 వచ్చింది. అలాగే 11 మైనస్ 7, 11 మైనస్ 7 ఈక్వల్ టు, ఇక్కడ కూడా మనకి 4 వచ్చింది. ఈ రెండు మల్టిప్లై చేస్తే 4 4 16, ఈ మిడిల్ లో ఉన్న నెంబర్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ లాజిక్ ని మనకి క్వశ్చన్ ఫిగర్ కి అప్లై చేద్దాం ఒకసారి. 21 లోంచి 13 మైనస్ చేస్తే 8 వస్తుంది. నెక్స్ట్ 15 లోంచి
దేన్ని మైనస్ చేస్తే మనకి 8 వస్తుందో, ఎందుకంటే 8 8 దాకా 64 కదా, చూసుకోవాలి. అంటే మనకి 15లోంచి సమ్ నెంబర్ని మనకి మైనస్ చేస్తే 8 రావాలి. అప్పుడే కదా ఆ 8ని ఇంటూ చేస్తే మిడిల్లో ఉన్న నెంబర్ వస్తుంది. ఓకే, దానికోసం ఈ క్వశ్చన్ నెంబర్కి ఇక్కడికి ఈ 8ని ఇక్కడికి తీసుకొచ్చామనుకోండి, 15 - 8 = క్వశ్చన్ నెంబర్లో మార్క్లో ఉండాల్సిన నెంబర్ వస్తుంది. 15లోంచి 8 మైనస్ చేస్తే 7 కదా, 7 అనేది ఇచ్చిన ఆప్షన్స్లో ఉందా అంటే లేదు. ఒకవేళ మనం ఇదే లార్జెస్ట్ నెంబర్ అనుకుందాం అంటే అప్పుడు ఏం చేయాలి, మనం దీనిలోంచి క్వశ్చన్ మార్క్లో ఉన్న నెంబర్లోంచి 15 మైనస్ చేస్తే 8 రావాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, మనకి ఈ 50ని RHSలోకి తీసుకెళ్తే మనకి క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ వస్తుంది. అంటే 8 + 15 అవుతుంది. -15 RHSలోకి వెళ్తే +15 అవుతుంది కదా. 8 + 15 మనకి 23 వస్తుంది. ఇప్పుడు 23 ఇచ్చిన ఆప్షన్స్లో ఉంది ఫస్ట్ ఆప్షన్లో, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనం లాజిక్ని అప్లై చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి 2 ఫిగర్స్ ఇచ్చారు. అంటే ఫస్ట్ ఫిగర్ని బట్టి లాజిక్ని మనం రాబట్టడానికి ప్రయత్నించాలి అనమాట. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి మనం చుట్టూ ఉన్న నెంబర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫిగర్లోని అలాగే ఈ ఫిగర్లోని మనం ఫస్ట్ క్వశ్చన్లో చెప్పుకున్నాం కదా స్క్వేర్ నెంబర్స్. ఈ 1, 16, 9, 25 అలాగే 9, 49, 1, 30 ఇవన్నీ స్క్వేర్ నెంబర్స్, వర్గ సంఖ్యలు. కాబట్టి మనం వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. స్క్వేర్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలి. ఇది 2ని స్క్వేర్ చేస్తే వస్తుంది, ఇది 4ని స్క్వేర్ చేస్తే వస్తుంది, 5ని స్క్వేర్ చేస్తే వస్తుంది, 3ని స్క్వేర్ చేస్తే వస్తుంది. ఓకే, అంటే దీని యొక్క స్క్వేర్ రూట్ ఎంత అనమాట, 2 అనమాట. దీని స్క్వేర్ రూట్ 4, 25 స్క్వేర్ రూట్ 5. అంటే మనం 2 ఈక్వల్ నెంబర్స్ని మల్టిప్లై చేయగా వచ్చే నెంబర్ని ఏమంటున్నాం, మనం స్క్వేర్ నెంబర్ అంటున్నాం. అప్పుడు ఈ నెంబర్ని ఏ నెంబర్ని అయితే 2 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేసామో ఆ నెంబర్ని ఈ స్క్వేర్ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ అంటాం. దాన్ని ఇలా రాస్తాం, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 = 2 అని. కాబట్టి 4 యొక్క స్క్వేర్ రూట్ 2, 16కి 4, 9కి 3, 25కి 5. ఈ నెంబర్ చూద్దాం. 2 + 4 6, 6 + 3 9, 9 + 5 14. ఈ మధ్యలో ఉన్న నెంబర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇదే లాజిక్ని క్వశ్చన్ ఫిగర్కి అప్లై చేద్దాం. దీన్ని 3 స్క్వేర్ అంటాం, 7 స్క్వేరు అలాగే 1 స్క్వేరు, 6 స్క్వేరు. ఈ నెంబర్స్ యాడ్ చేసి చూస్తే అంటే 3 + 7 10, 10కి 6 యాడ్ చేస్తే 16, 16 + 1 17. 17 అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ కూడా మనకి 2 ఫిగర్స్ ఇచ్చారు. ఈ 2 నెంబర్స్ని యాడ్ చేసి ఏదైనా నెంబర్తో డివైడ్ చేస్తే ఇది వస్తుందేమో చూద్దాం. ఇక్కడ 6 + 1 7, 6 + 4 10, 0 1, 5 + 3 8. 807 మనం ఏ నెంబర్తో డివైడ్ చేసినా 250 వచ్చే ఛాన్స్ లేదు. ఈసారి మైనస్ చేసి ఏదైనా ఒక నెంబర్తో మల్టిప్లై చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు మైనస్ చేసినట్లయితే 6లోంచి 1 మైనస్ చేస్తే 5, 6లోంచి 4 మైనస్ చేస్తే 2, 4లోంచి 3 మైనస్ చేస్తే 1. ఈ 125 ఒకవేళ మనం 2తో మల్టిప్లై చేస్తాం అనుకోండి, అంటే 125 2 250 అవుతుంది కదా. అంటే కింద నెంబర్ వచ్చింది. ఈ లాజిక్ని మనం ఇప్పుడు క్వశ్చన్ ఫిగర్కి అప్లై చేద్దాం. ఇప్పుడు 8లోంచి 2 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 6 వస్తుంది. 9లోంచి 8 మైనస్ చేస్తే 1 వస్తుంది. అలాగే 3లోంచి 2 మైనస్ చేస్తే 1 వస్తుంది. తర్వాత ఏం చేయాలి, మనం 2తో మల్టిప్లై చేయాలి. 2 6 are 12, 1, 2 1s are 2 + 1 3. నెక్స్ట్ 2 1s are 2 అంటే 232. 232 మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఈ టాప్లో ఉన్న నెంబర్స్కి దీనికి అంటే బాటంలో ఉన్న నెంబర్కి మధ్య సంబంధాన్ని రాబట్టాలి. అంటే పైన ఉన్న నెంబర్స్ని యాడ్ చేయడం కావచ్చు, సబ్ట్రాక్ట్ చేయడం కావచ్చు, ఇట్లా రకరకాల మనం ఈ ఆపరేషన్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో అప్లై చేస్తూ ఉండాలన్నమాట. కానీ ఒకసారి ఈ నెంబర్స్ అన్నింటినీ అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ ఫిగర్లో ఉన్న నెంబర్స్ 6, 12, 18, 30 ఈ 3 నెంబర్స్ కూడా ఈ 6 యొక్క మల్టిపుల్స్ అవుతున్నాయి చూడండి. అంటే మల్టిపుల్స్ అంటే ఏంటి, తెలుగులో మనకి గుణిజాలు అంటాం. అంటే 6 టేబుల్లో వచ్చే నెంబర్స్ అన్ని కూడా 6 యొక్క మల్టిపుల్స్ అనమాట. అంటే 6వ ఎక్కలో వచ్చే సంఖ్యలన్నీ 6 యొక్క గుణిజాలు అవుతాయి. ఈ పైన ఉన్న నెంబర్స్ 12, 18, 30 ఇవన్నీ కూడా 6 టేబుల్లో వస్తాయి కదా. సెకండ్ ఫిగర్ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనకి 8 ఉంది.
మనకి 8 టేబుల్లో 16 వస్తుంది, 32 వస్తుంది, అట్లాగే 40 కూడా వస్తుంది. 8 2 జార్ 16, 8 4 జార్ 32, 8 5 జార్ 40. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, మనకి టాప్లో ఇచ్చిన 3 నెంబర్స్ కూడా బాటంలో ఇచ్చిన నెంబర్ యొక్క మల్టిపుల్స్ గుణిజాలు అవుతున్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు థర్డ్ ఫిగర్కి వద్దాం, క్వశ్చన్ ఫిగర్కి. ఇక్కడ 36, 18, 27 మనకి ఏ టేబుల్లో వస్తాయి? ఒకవేళ తెలియకపోతే ఇచ్చిన ఆప్షన్స్ని ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 టేబుల్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈ రెండు వస్తాయి కానీ 27 6 టేబుల్లో రాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 9 టేబుల్ చూద్దాం. 9 టేబుల్లో 4 9 జార్ 36, 9 2 జార్ 18, 9 3 జార్ 27. కాబట్టి ఇక్కడ మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అలాగే 12 టేబుల్లో అన్ని నెంబర్స్ రావు, 18 టేబుల్స్లో కూడా మనకి అన్ని నెంబర్స్ రావు. నెక్స్ట్ ఈ 8th క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సర్కిల్స్ ఇచ్చారు. సర్కిల్ చుట్టూ మనకి 4 నెంబర్స్ ఉన్నాయి, అలాగే మనకి ఇన్సైడ్ ఒక నెంబర్ ఉంది అనమాట. ఆ చుట్టూ ఉన్న నెంబర్కి మధ్యలో ఉన్న నెంబర్కి ఏదైనా లాజిక్ ఉందేమో అబ్జర్వ్ చేయాలి. చుట్టూ ఉన్న నెంబర్స్ని మనకి ఇది పెద్ద నెంబర్ కాబట్టి మల్టిప్లై చేసి చూద్దాం. 3 3 జార్ 9, 3 3 జార్ 9, 9 4 జార్ 36, 36 5 జార్ అంటే మనకి చాలా పెద్ద నెంబర్ వచ్చేస్తుంది. పునః ఆపోజిట్ నెంబర్స్ మల్టిప్లై చేసాం అనుకోండి, 3 4 జార్ 12 ప్లస్ 3 5 జార్ 15, కానీ 27 వస్తుంది, మనకి 63 వచ్చే అవకాశం లేదు. అప్పుడు ఏవైనా 3 నెంబర్స్ని మల్టిప్లై చేసి 4th నెంబర్ని యాడ్ చేయడమో సబ్ట్రాక్ట్ చేయడమో చూద్దాం. 3 3 జార్ 9, 9 4 జార్ 36, 36కి 5 యాడ్ చేస్తే మనకి 63 వచ్చే అవకాశం లేదు. ఫస్ట్ ఈ 3 నెంబర్స్ని చూద్దాం. పోనీ 3 4 జార్ 12, 12 5 జార్ 60, 60కి 3 యాడ్ చేస్తే 63 వస్తుంది కదా. ఒకసారి చూద్దాం, అంటే 3ని 4ని 5ని ఇంటూ చేసి ఆ వచ్చిన నెంబర్కి ఈ ఫస్ట్ నెంబర్ని యాడ్ చేస్తున్నాం అన్నమాట. అప్పుడు 63 వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఈ లాజిక్ని ఒకసారి సెకండ్ ఫిగర్ కూడా అప్లై చేసి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇంకో ఈ 3 మల్టిప్లై చేస్తున్నాయి కదా, ఇక్కడ కూడా ఈ 3 మల్టిప్లై చేయడానికి ప్రయత్నిద్దాం. 4 5 జార్ 20, 20 3 జార్ 60, 4 ఇంటూ 5 ఇంటూ 3, 60 వచ్చింది. ఆ 60కి 6 యాడ్ చేస్తే 66 వచ్చింది కదా. కాబట్టి ఇప్పుడు ఈ లాజిక్ని మనం క్వశ్చన్ ఫిగర్కి అప్లై చేసినట్లయితే ఫస్ట్ ఏం చేయాలి, మనం ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. అంటే 7 ఇంటూ 3 ఇంటూ 5, దానికి ఈ ఫస్ట్ నెంబర్ని యాడ్ చేయాలి. వీటిని మల్టిప్లై చేస్తే 7 3 జార్ 21, 21 5 జార్ మనకి 105 వస్తుంది. ఈ 105కి 6ని యాడ్ చేస్తే 111 వస్తుంది కదా. 111 మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ బాక్సెస్లో ఉన్నాయి కదా, ఈ 2 నెంబర్స్ని ఏదైనా ఆపరేషన్ అప్లై చేయడం ద్వారా థర్డ్ నెంబర్కి రాబట్టగలమేమో చూద్దాం. ఒకసారి ఈ రెండింటిని మల్టిప్లై చేసామనుకోండి, మనకి 49 కంటే చాలా పెద్ద నెంబర్ వస్తుంది. కొన్ని ఫస్ట్ నెంబర్ని దేనితోడైనా మల్టిప్లై చేసి 16 యాడ్ చేద్దామంటే ఇలా వచ్చే అవకాశం లేదు. 5 5 జార్ 25 అంటే 41 వస్తుంది, 5 6 జార్ 30, 46 వస్తుంది, 49 వచ్చే అవకాశం లేదు. అప్పుడు పైనుంచి కిందకి ఏమైనా మారుతుందేమో, ఒక లాజికల్ ఆర్డర్లో ఇంక్రీజ్ అవుతుందేమో చూద్దాం. ఈ 5 16 అవడానికి, 16 49 అవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? ఒకసారి నేను 5ని 3తో ఇంటూ చేశాను అనుకోండి, 5 3 జార్ 15, 1 యాడ్ చేశాను అనుకోండి 16 వస్తుంది అనుకుందాం. అట్లాగే 16 కూడా చేస్తే వస్తుందా అంటే చూద్దాం. 16 3 జార్ 48, 1 యాడ్ చేస్తే 49 వచ్చింది. ఓకే, ఒకసారి ఈ లాజిక్ సెకండ్ ఫిగర్కి ట్రూ అవుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు 9 మనం దేంతో ఇంటూ చేద్దాం, 9 3 జార్ 27, కానీ ఇక్కడ 1 యాడ్ చేయట్లేదు, ఇప్పుడు 2 యాడ్ చేసి చూద్దాం. ఎంత వచ్చింది? 9 3 జార్ 27, 27కి 2 యాడ్ చేస్తే 29 వచ్చింది అనుకుందాం. నెక్స్ట్ మళ్ళీ ఈ 29 3తో ఇంటూ చేసినట్లయితే 29 3 జార్ 9 3 జార్ 27, 3 2 జార్ 6 ప్లస్ 2 8, దీనికి 2 యాడ్ చేస్తే 89 వస్తుంది. అంటే ఇక్కడ 3తో ఇంటూ చేసి 1 యాడ్ చేశారు, ఇక్కడ 3తో ఇంటూ చేసి 2 యాడ్ చేశారు. ఇక్కడ చూద్దాం, మనకి 3తో ఇంటూ చేసి ఫర్ ఎగ్జాంపుల్ 3ని యాడ్ చేసాం అనుకోండి, 15 3 జార్ 45, 45కి 3 యాడ్ చేస్తే 48 వస్తుంది. అఫ్ కోర్స్ 48 మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది. మళ్ళీ 48ని మనం 3తో ఇంటూ చేసి 3 యాడ్ చేస్తే మనకి 147 రావాలి. అప్పుడే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్టో కాదు.
ఓకే 48ని నేను 3తో మల్టిప్లై చేస్తున్నాను. 8 3 * 24 2 3 4 12 12 + 2 14 144. దీనికి మనం 3 యాడ్ చేస్తే 147 వస్తుంది. ఓకే థర్డ్ బాక్స్లో ఉన్న నెంబర్ వచ్చింది కదా, కాబట్టి మన లాజిక్ ఇప్పుడు కరెక్ట్ అని అర్థం అవుతుంది. కాబట్టి మనం సెకండ్ ఆప్షన్ని కరెక్ట్ ఆప్షన్గా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే నెక్స్ట్ 10th వన్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనకి చుట్టూ సర్కిల్స్లో ఉన్న నెంబర్స్కి అలాగే మధ్యలో ఉన్న ఆ 72కి ఏదైనా సంబంధం ఉందేమో చూద్దాం. ఇక్కడ ఆపోజిట్ నెంబర్స్ని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే 72 కంటే చిన్న నెంబర్ వచ్చే అవకాశం ఉంది. 4 3 * 12 3 2 * 6 18 మాత్రమే వస్తుంది. కాబట్టి ఒకసారి చుట్టూ ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేసేసి చూద్దాం. 4 2 * 8 8 3 * 24 24 3 3 4 * 12 1 3 2 * 6 + 1 7 72 వచ్చింది. ఒకసారి ఇదే లాజిక్ని సెకండ్ ఫిగర్ కూడా మనకి అప్లై చేసి చూద్దాం ఒకసారి, అసలు కరెక్టో కాదు. చుట్టూ ఉన్న నెంబర్స్ మల్టిప్లై చేసినట్లయితే 9 4 * 36 36 2 * 72 72 × 10 ఎంత అవుతుంది? 720 అవుతుంది. ఓకే మిడిల్ నెంబర్ వచ్చింది కదా మనకి, కాబట్టి ఈ లాజిక్ ఇప్పుడు క్వశ్చన్ ఫిగర్కి అప్లై చేద్దాం. ఓకే 6 20 * 120 నెక్స్ట్ 120ని మళ్ళీ 6తో ఇంటూ చేస్తే 0 6 2 * 12 1 6 1 * 6 + 1 7 మళ్ళీ దాన్ని ఇంటూ 1 చేస్తే మళ్ళీ సేమ్ నెంబర్ వస్తుంది కదా 720 720 మనకి ఇచ్చిన ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 11th వన్. ఇక్కడ సర్కిల్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసి ప్రతి ఫిగర్లో కూడా మనకి 3 నెంబర్స్ ఇచ్చారు. ఆ మూడింటికి ఉన్న సంబంధాన్ని మనం రాబట్టగలగాలి. ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే 18 36 90 అలాగే 26 65 13 ఈ మూడింటికి సంబంధం. ఒకసారి మనం ఈ 18ని 2తో ఇంటూ చేసామనుకోండి 18 2 * 36 వస్తుంది. మరి 36ని ఈ నెంబర్తో మల్టిప్లై చేసిన మనకి 90 వచ్చే అవకాశం లేదు. కానీ 18ని మనం 5తో ఇంటూ చేస్తే 90 వస్తుంది. అంటే 18 ఇక్కడ 2తో ఇంటూ చేసాం, ఇక్కడ 5తో ఇంటూ చేసాం అనుకుందాం. ఇప్పుడు ఇందులో మనకి చిన్న నెంబర్ 13 కదా, ఈ 13ని మనం 2తో ఇంటూ చేస్తే 13 2 * 26 అలాగే 5తో ఇంటూ చేస్తే 13 5 * 65 వస్తుంది. అంటే మనకి ఒక నెంబర్ ఏమో 2తో ఇంటూ చేస్తే వస్తుంది, మరొక నెంబర్ ఏమో 5తో ఇంటూ చేస్తే వస్తుంది. ఇక్కడ మనకి ఈ రెండు కూడా మనకి 15 యొక్క మల్టిపుల్స్ అని అర్థమైపోయింది. ఈ 15ని మనం 5తో ఇంటూ చేస్తే 75 వస్తుంది. అంటే మనం దేంతో చేయాలి, మనం 2తో ఇంటూ చేయాలి. అంటే 15 మనం 2తో ఇంటూ చేస్తే ఈ క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ వస్తుంది. 15 2 * ఎంత 30 కదా, అది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే ఇక్కడ మనకి 3 ట్రయాంగిల్స్ ఇచ్చారు. ప్రతి ట్రయాంగిల్ యొక్క ఒక్కొక్క సైడ్ మీద ఒక్కొక్క నెంబర్ ఇచ్చారు. ఆ 3 నెంబర్స్కి మధ్య ఉన్న రిలేషన్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉందన్నమాట. మీకు గనక పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అనే కాన్సెప్ట్ మీద అవగాహన ఉన్నట్లయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని మనం చూసిన వెంటనే ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ఓకే మనకి పైథాగోరియన్ ట్రిప్లెట్ అంటే ఏంటి, మనం హైయర్ స్కూల్లోనే ఎక్కువగా ఈ పేరు వింటూ ఉంటాం అనమాట. జామెట్రీలో పైథాగరస్ పేరు వింటూ ఉంటాం. అతను ఒక థియరంని ప్రపోజ్ చేశాడు. ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అయినా సరే, అంటే లంబకోణ త్రిభుజంలో స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినట్లయితే అది ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బి వెర్టెక్స్ దగ్గర రైట్ యాంగిల్ 90 degrees ఉందనుకుంటే దానికి ఆపోజిట్ సైడ్ మనం హైపోటెన్యూస్ అంటాం అనమాట. మనకి ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినా సరే హైపోటెన్యూస్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందో మిగిలిన 2 సైడ్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే అంతే వస్తుంది అనమాట. దీన్ని మనం పైథాగరస్ థియరం అంటాం అనమాట. ఇది నంబర్స్కి మనకు అప్లై చేస్తే మనకి ఏవైనా 3 న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం. ఆ 3 నెంబర్స్ని స్క్వేర్ చేసామనుకోండి, ఆ ఫస్ట్ అంటే చిన్న నెంబర్స్ రెండింటిని యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ రావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 4 5 తీసుకున్నాను. 3ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 9 వస్తుంది. 4 స్క్వేర్ చేస్తే 16 వస్తుంది. 5 స్క్వేర్ చేస్తే 25 వస్తుంది. మనకి 9ని 16ని యాడ్ చేస్తే 25 వస్తుంది కదా. కాబట్టి ఈ 3 నెంబర్స్ని కూడా ట్రిప్లెట్ అంటే 3 నెంబర్స్ అనమాట. పైథాగోరియన్ ట్రిప్లెట్ అంటాం అనమాట. పైథాగరస్ త్రికము అంటాం అనమాట. ఈ రూల్ని ఫాలో అయ్యే ప్రతి నెంబర్స్ని. అట్లా మనం చాలా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్
5, 12, 13 తీసుకున్నాం. 5 స్క్వేర్ చేస్తే 25, 12 స్క్వేర్ చేస్తే 144, 13 స్క్వేర్ చేస్తే 169. ఈ రెండు యాడ్ చేస్తే మనకు 169 వస్తుంది కదా. కాబట్టి ఇది ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్ అనమాట. అలాగే మనకి ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్ని తీసుకుని అందులో అన్ని నెంబర్స్ని ఒకే నెంబర్తో మల్టిప్లై, ఒక కాన్స్టెంట్ నెంబర్తో మల్టిప్లై చేసామనుకోండి, గుణించామనుకోండి, ఆ వచ్చే నెంబర్స్ కూడా పైథాగోరియన్ ట్రిప్లెట్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీటన్నిటిని నేను 2తో ఇంటూ చేశాను అనుకోండి, 3 2s are 6, 4 2s are 8, 5 2s are 10. ఇది ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్ అవుతుంది. అలాగే వీటిలో ఉన్న నెంబర్స్ 2తో ఇంటూ చేయగా వచ్చే నెంబర్స్ కూడా పైథాగోరియన్ ట్రిప్లెట్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో ఉన్న నెంబర్స్ 3తో ఇంటూ చేశాను అనుకోండి, వచ్చే నెంబర్స్ కూడా పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి, ఈ మూడు ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్. అంటే దాని అర్థం ఏంటి? 3ని స్క్వేర్ చేస్తే 9 వస్తుంది, 5ని స్క్వేర్ చేస్తే 25 వస్తుంది, 4ని స్క్వేర్ చేస్తే 16 వస్తుంది. ఈ రెండు యాడ్ చేస్తే 25 వస్తుంది. అలాగే 5ని స్క్వేర్ చేస్తే 25, 12 స్క్వేర్ చేస్తే 144 కదా, 13 స్క్వేర్ చేస్తే 169. ఈ రెండు యాడ్ చేస్తే మనకు 169 వస్తుంది. ఇప్పుడు ఇదే లాజిక్ని మనం అప్లై చేసినట్లయితే 17 స్క్వేర్ చేస్తే ఎంత? 289, 15 స్క్వేర్ చేస్తే 225. ఇక్కడ ఒక నెంబర్ రావాలి మనకి. ఈ రెండు యాడ్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది. అప్పుడు మనకి ఈ రెండు తెలిసినప్పుడు ఇది కావాలంటే ఏం చేయాలి? ఇందులోంచి మైనస్ చేయాలి. 9లోంచి 5 మైనస్ చేస్తే 4, 8లోంచి 2 మైనస్ చేస్తే 6, 2 మైనస్ 2 0. ఈ నెంబరు మనం ఏ న్యాచురల్ నెంబర్ని స్క్వేర్ చేస్తే వస్తుందో తెలుసుకోవాలి. 8 8 64 కదా, అంటే 8 స్క్వేర్ అంటే ఇక్కడ ఉండాల్సిన నెంబర్ ఎంత అనమాట? 8 అనమాట. అది ఎక్కడుంది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ అవుతుంది, అంతేగాని మనకి 64 అవ్వదు. ఎందుకంటే 8ని స్క్వేర్ చేయగా వచ్చే నెంబర్ తీసుకుంటాం కదా, అప్పుడు ఆ రెండింటిని యాడ్ చేస్తే ఈ 289 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 13th వన్. ఓకే, ఇక్కడ ఈ చుట్టూ ఉన్న నెంబర్స్కి ఈ మిడిల్లో ఉన్న నెంబర్కి ఏదైనా రిలేషన్ ఉందేమో చూద్దాం. ఇక్కడ మనకి ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసామనుకోండి, ఎంత వస్తుంది? 104 వస్తుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 48 వస్తుంది. మైనస్ చేస్తే 14 మైనస్ 8 6, 9 మైనస్ 5 56. ఈ 56కి 13కి ఏ విధమైన రిలేషన్ లేదు. ఓకే, నెక్స్ట్ ఈ రెండు మైనస్ చేస్తే మనకు 13 వచ్చే ఛాన్స్ లేదు. ఓకే, ఒకసారి మనం ఆపోజిట్ నెంబర్స్ని చూద్దాం. ఒకసారి ఈ 16 దీన్ని డివైడ్ చేసి చూద్దాం. 16 మనం 4తో డివైడ్ చేసామనుకోండి, 4 టేబుల్ 16 ఎంత అయిపోతుంది? 4 అవుతుంది. అలాగే 27 3తో డివైడ్ చేసి చూసామనుకోండి, 3 టేబుల్ 27లో 9 టైమ్స్ పోతుంది. ఈ రెండు యాడ్ చేస్తే 13 వస్తుంది కదా. ఓకే, ఒకసారి ఈ లాజిక్ మనం సెకండ్ ఫిగర్కి అప్లై చేద్దాం. 65ని 13తో డివైడ్ చేసామనుకోండి, 13 టేబుల్ 65లో 5 టైమ్స్ పోతుంది. 5 13 65 కదా. అలాగే 42ని 7తో డివైడ్ చేసామనుకోండి, 7 టేబుల్ 42లో 6 టైమ్స్. ఈ రెండు యాడ్ చేస్తే 11. మిడిల్లో ఉన్న నెంబర్ వచ్చింది కదా, కాబట్టి మనం ఏదైతే గెస్ చేసామో అది కరెక్టే అనమాట. ఇప్పుడు అదే లాజిక్ని క్వశ్చన్ ఫిగర్కి అప్లై చేసినట్లయితే ఫస్ట్ ఏం చేయాలి? 72ని 8తో డివైడ్ చేయాలి. ఎన్ని టైమ్స్ పోతుంది? 9 8 72. అలాగే 27ని 9తో డివైడ్ చేయాలి. 9 టేబుల్ 27లో 3 టైమ్స్ యాడ్ చేస్తే 12 వస్తుంది. ఇచ్చిన ఆప్షన్స్లో 12 థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ 14th క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ క్వశ్చన్ని చూడగానే ఎవరికైతే క్యూబ్ నెంబర్స్ మీద అవగాహన ఉంటుందో వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. తెలుగులో మనకి ఘన సంఖ్యలు అంటాం. అసలు వాట్ ఈజ్ ఏ క్యూబ్ నెంబర్? ఘన సంఖ్య అంటే ఏమిటో చూద్దాం. మనం ఒక నెంబర్ని 2 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేయగా వచ్చే వాటిని స్క్వేర్ నెంబర్ అంటున్నాం, వర్గ సంఖ్య అంటున్నాం కదా. అట్లాగే ఒక నెంబర్ని మనం 3 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేయగా వచ్చే వాటిని క్యూబ్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1ని 3 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేశాను. 1 1s are 1, అగైన్ 1 1s are 1. 1 అనేది ఒక క్యూబ్ నెంబర్. 2ని 3 టైమ్స్ వేసుకున్నాను. 2 2s are 4, 4 2s are 8. 3ని 3 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేశాను. 3 3s are 9, 9 3s are 27. వీటిని మనం క్యూబ్ నెంబర్స్ అంటాం, అంటే ఘన సంఖ్యలు అంటాం అన్నమాట. దీన్ని మనం ఏ నెంబర్ని అయితే 3 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేసామో అది ఈ క్యూబ్ నెంబర్ యొక్క క్యూబ్ రూట్ అంటాం. క్యూబ్ రూట్ని ఇలా రాస్తాం, క్యూబ్ రూట్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట.
అలాగే క్యూబ్ రూట్ ఆఫ్ 8 ఈక్వల్ టు 2 అన్నమాట. అలాగే క్యూబ్ రూట్ ఆఫ్ 27 ఈక్వల్ టు 3 అనమాట. ఇది గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఇప్పుడు ఈ లాజిక్ని ఈ ఫిగర్స్కి అప్లై చేద్దాం. ఓకే, ఇది 1 క్యూబ్ కదా, ఇదేమో 4 క్యూబ్. 4 క్యూబ్ చేస్తే మనకి 64 వస్తుంది. 3ని క్యూబ్ చేస్తే 27 వస్తుంది. 2ని క్యూబ్ చేస్తే మనకి 8 వస్తుంది. 1ని క్యూబ్ చేస్తే 1 వస్తుంది. అంటే ఇప్పుడు 64 యొక్క క్యూబ్ రూట్ ఎంత? 4. 27 యొక్క క్యూబ్ రూట్ ఎంత? 3. 2 యొక్క క్యూబ్ రూట్ ఎంత? 2. 1 యొక్క క్యూబ్ రూట్ 1. వీటన్నిటిని యాడ్ చేసి చూద్దాం. 4 + 3 7, నెక్స్ట్ 9, 10 వచ్చింది. అంటే మిడిల్లో ఉన్న నెంబర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇదే లాజిక్ ఒకసారి సెకండ్ ఫిగర్ కూడా అప్లై చేద్దాం. 8 యొక్క క్యూబ్ రూట్ 2, 125 యొక్క క్యూబ్ రూట్ 5, 64 యొక్క క్యూబ్ రూట్ 4, 27 యొక్క క్యూబ్ రూట్ 3. వీటిని యాడ్ చేసి చూస్తే 5, 4, 3, 2. 5 + 4 9, 12, 14 వచ్చింది కదా. ఓకే, కాబట్టి మన గెస్ కరెక్ట్ అని అర్థమవుతుంది. ఇప్పుడు ఈ లాజిక్ ని క్వశ్చన్ ఫిగర్కి అప్లై చేసామనుకోండి. 27 యొక్క క్యూబ్ రూట్ 3, 216 యొక్క క్యూబ్ రూట్ 6, 125 యొక్క క్యూబ్ రూట్ 5, 64 యొక్క క్యూబ్ రూట్ 4. వీటన్నిటిని యాడ్ చేస్తే 6 + 5 11, 11 + 4 15, 15 + 3 18. 18 ఇచ్చిన ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. కాబట్టి మనం రీజనింగ్ సంబంధించిన చాలా క్వశ్చన్స్ లో మనకి స్క్వేర్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. అలాగే క్యూబ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. కొన్ని సమయాల్లో ప్రైమ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. అలాగే పైథాగోరియన్ ట్రిప్లెట్ అనే కాన్సెప్ట్. కాబట్టి ఈ కాన్సెప్ట్ అన్నిటిని గుర్తుపెట్టుకుని కొన్ని నెంబర్స్ని మనం మెమరైజ్ చేయడానికి ప్రయత్నించాలన్నమాట. అంటే కొన్ని క్యూబ్ నెంబర్స్, ఒక 20 వరకు క్యూబ్ నెంబర్స్, అలాగే స్క్వేర్ నెంబర్స్, అలాగే ప్రైమ్ నెంబర్స్, కొన్ని పైథాగోరియన్ ట్రిప్లెట్స్ని మనం మెమరైజ్ చేసుకున్నట్లయితే ఇవి చాలా సందర్భాల్లో మనకు ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ 15th వన్. ఇక్కడ ట్రయాంగిల్స్ ఇచ్చారు. ట్రయాంగిల్ చుట్టూ 3 నెంబర్స్ ఇచ్చి మనకి ఈ సైడ్ ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ చుట్టూ ఉన్న నెంబర్కి మధ్యలో ఉన్న నెంబర్కి ఏదైనా సంబంధం ఉందేమో చూడాలి. అంటే చుట్టూ ఉన్న నెంబర్స్ని యాడ్ చేయడం కానీ, మల్టిప్లై చేయడం కానీ, మల్టిప్లై చేసి వచ్చిన నెంబర్ని ఏదైనా ఒక నెంబర్తో డివైడ్ చేయడం కానీ చేసినట్లయితే 7 4 28, 28ని 9తో ఇంటూ చేసినట్లయితే 8 9 72, 7, 2 9 18, 25. 252ని మనం ఏ నెంబర్తో డివైడ్ చేసినా 90 వచ్చే అవకాశం లేదు. ఓకే, ఒకసారి 7 4 28. ఈ 28లోంచి 9 మైనస్ చేసామనుకోండి, అప్పుడు మనకి 19 వస్తుంది కదా, మిడిల్లో ఉన్న నెంబర్ వస్తుంది. ఒకసారి సెకండ్ ఫిగర్ని, ఈ సెకండ్ ఫిగర్ మన క్వశ్చన్ ఫిగర్ కాబట్టి దీన్ని మనం టెస్ట్ చేయలేము. అంటే థర్డ్ ఫిగర్ని టెస్ట్ చేద్దాం. 8 5 ఎంత? 40. 40లోంచి 12ని మైనస్ చేసామనుకోండి 10 కదా, ఇది 3 అవుతుంది. 10లోంచి 2 మైనస్ చేస్తే 8, 3లోంచి 1 మైనస్ చేస్తే 2, 28. మిడిల్లో ఉన్న ఫిగర్ వచ్చింది కదా. కాబట్టి ఇప్పుడు ఈ లాజిక్ని క్వశ్చన్ ఫిగర్కి అప్లై చేద్దాం. 9 3 27. 27లోంచి మనం ఈ 6ని మైనస్ చేయాలి, 21 వస్తుంది. 21 మన సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఒకే ఒక సర్కిల్ ఇచ్చారు. ఆ సర్కిల్ని మనకి 3 పార్ట్స్, 4 ఈక్వల్ పార్ట్స్ చేసి 3 నెంబర్స్ ఇచ్చారు, ఒకటి క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇలాంటి సమయంలో మనం ఎలా టెస్ట్ చేయాలంటే ఈ ఆపోజిట్ నెంబర్స్ మధ్య ఉన్న రిలేషన్ కానీ, అలాగే ఇలా క్లాక్ వైజ్లో కానీ లేకపోతే యాంటీ క్లాక్ వైజ్లో కానీ ఏదైనా ఒక లాజికల్ ఆర్డర్ ఉన్నట్లయితే టెస్ట్ చేయాలి అనమాట. మనకి 6ని ఏ నెంబర్ తోటి మల్టిప్లై చేసినా మనకి 58 వచ్చే ఛాన్స్ లేదు. మనకి ఇలా క్లాక్ వైజ్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇంక్రీజ్ అయ్యింది కదా. ఒకసారి చూద్దాం. మనం 6ని 19 రాబట్టాలంటే ఎలా చేయొచ్చు? ఒకవేళ మనం 6ని 3తో ఇంటూ చేసామనుకోండి, 6 3 18. 18కి 1 యాడ్ చేస్తే 19 వచ్చింది అనుకున్నాం. ఇప్పుడు 19 కూడా మనం 3తో ఇంటూ చేసామనుకోండి, 19 3 ఎంత అవుతుంది? 57. దీనికి 1 యాడ్ చేస్తే 58 వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట, ఈ 58ని కూడా మనం 3తో మల్టిప్లై చేసి 1 యాడ్ చేయాలి. ఓకే, 3తో మల్టిప్లై చేద్దాం. 3 8 24, 2. 3 5 15కి 2 యాడ్ చేస్తే 17. తర్వాత ఏం చేయాలి? దీనికి 1 యాడ్ చేయాలి, అంటే 175 వస్తుంది కదా. మనకి 175 ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది
కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 17th వన్. ఇక్కడ మనకి స్క్వేర్ బాక్స్లు ఇచ్చారు. ప్రతి దాన్ని కూడా మనకి 2/2గా డివైడ్ చేయడం జరిగింది. అంటే 4 బాక్సులుగా డివైడ్ చేయడం జరిగింది. వాటిలో ఉన్న నెంబర్స్ మధ్య ఏదైనా రిలేషన్ ఉందేమో. ఇట్లా మనకి ఇంక్రీజ్ అయ్యింది అంటే ఇంక్రీజ్ అవ్వలేదు. ఇట్లా క్రాస్ 4 5s are 20, కానీ 5 దేంతో ఇంటి చేసినా 9 వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఒకసారి మనం ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి 5 + 4 9 వస్తుంది. ఆ రెండింటిని ఇంటూ చేసామనుకోండి 5 4s are 20 వస్తుంది. ఒకసారి సెకండ్ ఫిగర్ కూడా అబ్జర్వ్ చేద్దాం. మనం 8 + 3ని యాడ్ చేస్తే 11 వచ్చింది కదా. అలాగే 3 8s are 24 ఇంటూ చేస్తే 24 వస్తుంది. ఓకే, ఇందులో ఉన్న లాజిక్ అర్థమైంది కదా. ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఈ రెండింటిని ప్లస్ చేస్తున్నాం. 9 + 4 ఎంత, 13. ఓకే, తర్వాత ఏం చేయాలి, ఇంటూ చేయాలి, మల్టిప్లై చేయాలి. 9 4s are 36. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన నెంబర్ ఎంత అనమాట, 36. అది మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 18th క్వశ్చన్. ఇక్కడ కూడా మనకి సర్కిల్స్ 4 సర్కిల్స్ ఇచ్చారు. ప్రతి సర్కిల్ని 4 పార్ట్స్ చేశారు కదా. ఇందులో ఉన్న నెంబర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ రెండు యాడ్ చేస్తే 5 వస్తుంది. కానీ ఈ రెండు ఇంటూ చేస్తే మనకి 30 రావడం లేదు కదా. పోనీ ఇవన్నీ ఇంటూ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 3s are 6, 6 5s are 30 వస్తుంది కదా. ఒకసారి ఇక్కడ చూద్దాం. 5 1s are 5. మళ్ళీ ఆ 5ని -1 దీన్ని చేస్తే 5 × -1 -5 అవుతుంది. ఓకే, అంటే ఈ 3 బాక్స్లో ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఈ 4th బాక్స్లో ఉన్న నెంబరు వస్తుంది కదా. ఇప్పుడు ఈ లాజిక్ని క్వశ్చన్ ఫిగర్కి అప్లై చేసినట్లయితే 4 3s are 12, 12 × -1 12 1s are 12. మైనస్ ఉంది కాబట్టి -12 అవుతుంది. -12 మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 19th వన్. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే దీని అంతటిని ఒక నెంబర్ గాను దీని అంతటిని ఒక నెంబర్ గాను చూసుకుని ఆ రెండింటిని యాడ్ చేయడం వల్ల కానీ లేకపోతే సబ్ట్రాక్ట్ చేయడం వల్ల కానీ మిడిల్ నెంబర్ వస్తుందేమో చూడండి. ఒకవేళ అలా సాధ్యం కాకపోతే ఈ డిఫరెన్స్ అనమాట 5 - 0 5 కావచ్చు, 6 - 1 5, 4 - 3 3 1 ఇట్లా కూడా టెస్ట్ చేయాలన్నమాట. అంటే ఈ పైన ఈ 3 డిజిట్స్ని ఒక నెంబర్గా అంటే 064గా 64గా 5 13గా తీసుకుని మైనస్ చేయడం లేకపోతే యాడ్ చేయడం చెక్ చేస్తాం ఫస్ట్. అలా సాధ్యం కాలేదనుకోండి, అప్పుడు ఈ డిజిట్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ చెక్ చేస్తాం, అయినా రావడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ చుట్టూ ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే కానీ 0 ఉంది కాబట్టి 0 అయిపోతుంది మొత్తం. కాబట్టి మల్టిప్లికేషన్ చేయలేం. ఎడిషన్ చేసామనుకోండి 0 + 6 6, 6 + 4 10, 10 + 3 13, 14 19. ఈ 19కి ఈ 133కి ఏదైనా సంబంధం ఉందా అంటే ఒకసారి మనం 19ని 7తో మల్టిప్లై చేసి చూసినట్లయితే 9 7s are 63, 6 7 1s are 7 + 6 13 133 వస్తుంది. అంటే చుట్టూ ఉన్న నెంబర్స్ని యాడ్ చేసి 7తో ఇంటూ చేశారు అనుకుందాం ఒకసారి. ఇప్పుడు సెకండ్ ఫిగర్ కూడా ఒకసారి టెస్ట్ చేసి చూసేద్దాం. ఫస్ట్ ఏం చేస్తున్నాం, చుట్టూ ఉన్న నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం. 8 + 2 10, 10 + 5 15, 15 + 3 18, 22, 22కి 6 యాడ్ చేస్తే 28. 28ని 7తో మల్టిప్లై చేసి చూస్తే 8 7s are 56 5, 2 7s are 14కి 5 యాడ్ చేస్తే 19 196 వచ్చింది కదా. ఓకే, ఇందులో ఉన్న లాజిక్ అర్థమైంది కాబట్టి ఈ లాజిక్ ఇప్పుడు క్వశ్చన్ ఫిగర్ని అప్లై చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తాం, చుట్టూ ఉన్న నెంబర్స్ని యాడ్ చేస్తాం. 2 + 1 3, 8 15 18 22 వచ్చింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, మనం 7తో ఇంటూ చేయాలి. 2 7s are 14 1, 7 2s are 14కి 1 యాడ్ చేస్తే 15 154. 154 మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ 20th క్వశ్చన్లోకి వచ్చినట్లయితే మనకి చుట్టూ ఉన్న నెంబర్కి మిడిల్లో ఉన్న నెంబర్కి ఏదైనా లాజిక్ ఉందేమో అబ్జర్వ్ చేద్దాం. ఇవన్నీ ఇంటూ చేస్తే మనకి 78 కంటే చాలా పెద్ద నెంబర్ వస్తుంది. ఒకవేళ మనం ఈ రెండు ఇంటూ చేసి మైనస్ చేసాం అనుకోండి 11 12s are 132, 6 9s are ఎంత అవుతుంది 54,
మైనస్ చేస్తే 12 మైనస్ 4 8. అట్లాగే ఇక్కడ మనకి 12 ఉంటుంది, 12 నుంచి 5 మైనస్ చేస్తే 7 అంటే 78 వచ్చింది. ఓకే, ఇప్పుడు వీటిని కూడా టెస్ట్ చేసి చూద్దాం. ఇలా టెస్ట్ చేసిన తర్వాత వచ్చే నెంబర్ ఇచ్చిన ఆప్షన్స్లో ఉంటే ఆ లాజిక్ కరెక్ట్ అని అర్థమైపోతుంది మనకి. ఓకే, 140 ఇంటూ 14 ఇంటూ 10 అంటే 140 వస్తుంది. అలాగే 7 8 56 మైనస్ చేసి చూద్దాం. బారో తెచ్చుకుంటే 10 అవుతుంది, 10లోంచి 6 మైనస్ చేస్తే 4, 13లోంచి 5 మైనస్ చేస్తే 8, 84 ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అలా కానట్లయితే అప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఈ రెండింటిని మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేసి లేకపోతే ఎడిషన్ చేసి ఇట్లా చెక్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ 21st వన్. ఓకే, ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ ఇచ్చి దాన్ని 3/3గా డివైడ్ చేయడం జరిగింది అనమాట. ఇలాంటి సమయంలో మనకి ఇలా ఒక్కొక్కసారి మనం కాలమ్స్ అని చెక్ చేయాలి, నిలువు వరుసను చెక్ చేయాలి. అంటే నిలువు వరుసలో ఉన్న నెంబర్స్ మధ్యలో ఏదైనా రిలేషన్ ఉందేమో చెక్ చేయాలి. అలా కానట్లయితే మనకి ఇలా రోస్ల మధ్యలో ఉన్న ఈ 3 నెంబర్స్ మధ్య ఏదైనా రిలేషన్ ఉందేమో అబ్జర్వ్ చేయాలి. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకి ఎందులో అంటే రోలోనా కాలంలోనా లార్జెస్ట్ నెంబర్స్ ఉన్నాయేమో చెక్ చేయండి. ఒకవేళ మనకి ఇక్కడ కింద బాటంలో మనకి లార్జెస్ట్ నెంబర్స్ ఉన్నాయనుకో అప్పుడు ఈ కాలమ్స్ని చెక్ చేస్తాం. అంటే పై 2 నెంబర్స్ని ఏదైనా ఆపరేషన్ చేయడం ద్వారా 3rd నెంబర్ వస్తుందేమో చెక్ చేస్తాం. ఒకవేళ ఈ లాస్ట్ కాలంలో లార్జెస్ట్ నెంబర్ పెద్ద నెంబర్లు ఉన్నాయనుకోండి అప్పుడు ఇలా రోస్ చెక్ చేస్తాడు. ఫస్ట్ 2 నెంబర్స్ని ఏదైనా చేయడం ద్వారా 3rd నెంబర్ వస్తుందేమో చెక్ చేయాలి. ఇక్కడ మనకి 9 4 ఇంటూ చేస్తే 20 వచ్చే అవకాశం లేదు, ప్లస్ చేసినా 20 వచ్చే అవకాశం లేదు. ఒకవేళ మనం 9ని లోంచి 4 మైనస్ చేస్తే 5 వస్తుంది, 5ని 4తో ఇంటూ చేస్తే 20 వచ్చింది అనుకుందాం. ఒకవేళ ఇప్పుడు సెకండ్ రోని చెక్ చేద్దాం. 8లోంచి 5 మైనస్ చేస్తే 3 వస్తుంది, 3ని 4 చేస్తే 12 వస్తుంది. అంటే ఫస్ట్ నెంబర్లోంచి సెకండ్ నెంబర్ని మైనస్ చేసి ఆ వచ్చిన నెంబర్ని 4తో ఇంటూ చేస్తాను అనుకుంటే ఇప్పుడు లాస్ట్ దానికి చెక్ చేద్దాం. 7లోంచి 6 మైనస్ చేస్తే 1, 1ని 4తో ఇంటూ చేస్తే అగైన్ 4 వస్తుంది కదా. ఇచ్చిన ఆప్షన్స్లో 4 ఉందా అంటే ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 22nd వన్. ఒక సర్కిల్ ఇక్కడ 6 పార్ట్స్గా డివైడ్ చేసి కొన్ని నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి సమయంలో అంటే ఇక్కడ మనకి పార్ట్స్ అనేవి ఈవెన్ నెంబర్లో ఉంటే కనుక అంటే సరి సంఖ్యలో ఉంటే మనం ఆపోజిట్ నెంబర్స్ని కూడా టెస్ట్ చేయొచ్చు అనమాట. ఈ ఆపోజిట్ నెంబర్స్ మధ్యలో ఏదైనా రిలేషన్ ఉందేమో టెస్ట్ చేయొచ్చు. అలా కాకుండా ఇలా మనకి క్లాక్ వైజ్లో కానీ యాంటీ క్లాక్ వైజ్లో కానీ ఇంక్రీజ్ అవుతూ వెళుతున్నా డిక్రీజ్ అవుతూ వెళుతున్నా అప్పుడు దాన్ని ఒక నెంబర్ సిరీస్గా భావించి టెస్ట్ చేయొచ్చు అనమాట. అంటే మనకు ఒక నెంబర్ సిరీస్లో ఎలా ఇచ్చారు 8 15 29 57 113 అంటే క్వశ్చన్ మార్క్ ఇలా కూడా టెస్ట్ చేయొచ్చు అనమాట. దీన్ని నెంబర్ సిరీస్లో కన్వర్ట్ చేసుకుని ఇక్కడ మనకి 8కి 15కి రిలేషన్ ఏంటంటే 8ని నేను 2తో ఇంటూ చేశాను అనుకోండి 8 2 16 వస్తుంది. ఆ 16లోంచి 1 మైనస్ చేశాను అనుకోండి 15 వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు 15 మనం 2తో ఇంటూ చేసామనుకోండి 30 వస్తుంది, 30లోంచి 1 మైనస్ చేస్తే 29 వస్తుంది కదా. అట్లాగే 29ని 2తో ఇంటూ చేస్తే 58 వస్తుంది, అందులోంచి 1 మైనస్ చేస్తే 57 వస్తుంది. అలాగే ఈ 57ని 2తో ఇంటూ చేస్తే 114 వస్తుంది, దానిలోంచి 1 మైనస్ చేస్తే 113 వస్తుంది. కాబట్టి ఇందులో లాజిక్ అర్థమైంది కదా, ముందు నెంబర్ని డబుల్ చేసి 1 మైనస్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ రావాలంటే ఏం చేయాలి 113ని 2తో ఇంటూ చేసి వచ్చి నెంబర్ నుంచి 1 మైనస్ చేయాలి. 2 3 6 2 1 2 2 1 2 ఇప్పుడు -1 చేస్తే 225 వస్తుంది. 225 ఇచ్చిన ఆప్షన్స్లో 3rd ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 23rd వన్. ఓకే, ఇక్కడ మనకి 3/4 అంటే మనకి 3 కాలమ్స్ 4 రోస్ ఉన్నాయి. మనకి ఇక్కడ మనకి లార్జెస్ట్ నెంబర్స్ లాస్ట్ రోలో ఉన్నాయి కాబట్టి మనం ఇలా నిలువు వరుసను చెక్ చేస్తాం, కాలమ్స్ని చెక్ చేస్తాం అనమాట. ఇదేమో స్మాలెస్ట్ నెంబర్స్, ఇదేమో లార్జెస్ట్ నెంబర్. కానీ ఒకసారి మనం ఈ నెంబర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే అవి స్క్వేర్ నెంబర్స్ అని అర్థమైపోతుంది. కాబట్టి ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇది 7ని స్క్వేర్ చేస్తే వస్తుంది, ఇది 8ని స్క్వేర్ చేస్తే వస్తుంది, ఇది 13ని స్క్వేర్ చేస్తే వస్తుంది. ఈ 7కి ఈ నెంబర్స్కి ఏదైనా సంబంధం ఉందంటే 1 + 4 5, 5 + 2 7 వస్తుంది కదా. అంటే ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే 7 వస్తుంది. ఇక్కడ కూడా చేసి చూద్దాం. 4 + 2 6, 6 + 2 8 అర్థమైపోయింది కదా.
ఇప్పుడు మనకి ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే ఎంత రావాలి? 13 రావాలి. ఈ రెండు యాడ్ చేసాం అనుకోండి, 5 + 3 8. 8కి మనకి ఎంత యాడ్ చేస్తే 13 వస్తుందో చూసుకుంటాం. మనకి 5 యాడ్ చేస్తే 13 వస్తుంది కదా, 8 + 5 13 అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ ఏంటనమాట? 5 అనమాట. అది ఇచ్చిన ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 24. ఓకే, ఇక్కడ కూడా మనం ఈ సిరీస్ని ఈ కాలమ్స్ కానీ రోస్ కానీ టెస్ట్ చేద్దాం. ఓకే, ఒకవేళ మనం ఈ రెండింటిని మల్టిప్లై చేసామనుకోండి, ఎంత వస్తుంది? 36. 36కి 9 మైనస్ చేస్తే మనకి 13 వచ్చే అవకాశం లేదు. ఒకవేళ మనం ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 21లోనే 3 మైనస్ డివైడ్ చేస్తే 7 వస్తుంది, మైనస్ చేస్తే 18 వస్తుంది. ఒకవేళ మనం 12ని 3తో డివైడ్ చేసామనుకోండి, 3 టేబుల్ 12లో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. ఈ 4ని ఈ 9ని యాడ్ చేస్తే 13 వస్తుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ కాలంని చూద్దాం. ఈ 6ని మనం 2తో డివైడ్ చేసామనుకోండి, 6/2. 2 టేబుల్ 6 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. ఆ 3ని తీసుకొచ్చి 10కి యాడ్ చేస్తే 13 వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఈ లాస్ట్ కాలంని చెక్ చేద్దాం. మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఈ నెంబర్ని ఈ క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్తో డివైడ్ చేస్తున్నాం. దానికి ఏమి యాడ్ చేస్తున్నాం? ఈ థర్డ్ నెంబర్ని యాడ్ చేస్తే మనకి 13 వస్తుంది అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ మనం 5కి ఎంత యాడ్ చేస్తే 13 వస్తుంది? 8 యాడ్ చేస్తే 13 వస్తుంది కదా. అంటే మనకి దీని వాల్యూ 8 అవ్వాలి. 8 + 5 13 అవ్వాలి కదా. మరి 8ని మనం ఏ నెంబర్తో డివైడ్ చేస్తే 8 వస్తుందంటే 1తో డివైడ్ చేస్తేనే 8 వస్తుంది. ఇంకే నెంబర్తో డివైడ్ చేసినా మళ్ళీ అదే నెంబర్ రాదు కదా. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ ఎంత అనమాట? 1 అనే అర్థమైపోతుంది మనకి క్లియర్గా. 1 ఇచ్చిన ఆప్షన్స్లో ఉందంటే 0 1 అని ఉంది, ఇదే కదా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. నెక్స్ట్ 25th వన్. ఓకే, ఈ రెండు నెంబర్స్కి ఈ నెంబర్కి మధ్య సంబంధం ఏంటో రాబట్టాలి. అలాగే ఈ 2 నెంబర్స్కి దీనికి ఈ రెండు ఏ నెంబర్స్ మైనస్ చేసినా రాదు, 0 ప్లస్ చేసినా రాదు, ఇంటూ చేసినా రాదు. ఓకే, అలాగే ఈ రెండు కూడా మనకి ఏం చేసినా 26 వచ్చే అవకాశం లేదు. కానీ ఒకసారి మనం ఈ ఇంటీరియర్లో ఉన్న ఈ లోపల భాగంలో ఉన్న ఈ నెంబర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే అవి క్యూబ్ నెంబర్స్కి దగ్గరగా ఉన్నాయి. అంటే క్యూబ్ నెంబర్స్ అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఒక నెంబర్ని 3 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేయగా వచ్చే నెంబర్స్ క్యూబ్ నెంబర్స్, గణ సంఖ్యలు అంటాం. ఈ 1, నెక్స్ట్ 8, నెక్స్ట్ 27, 64, నెక్స్ట్ 125, వీటిని క్యూబ్ నెంబర్స్ అంటాం. ఇదేమో 1కి దగ్గరగా ఉంది, ఇదేమో 27కి దగ్గరగా ఉంది, ఇది 64కి దగ్గరగా ఉంది కదా. అంటే ఇది 1లోంచి 1 మైనస్ చేస్తే 0 వస్తుంది, 27లోంచి 1 మైనస్ చేస్తే 26 వస్తుంది, అలాగే 64లోంచి 1 మైనస్ చేస్తే 63 వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ రెండు మైనస్ చేసాం అనుకోండి, 4 - 3 1 వస్తుంది కదా, 1 వస్తుంది. ఆ 1ని క్యూబ్ చేస్తే 1, అందులోంచి 1 మైనస్ చేస్తే 0 వస్తుంది అనుకుందాం, ఎందుకంటే క్యూబ్ నెంబర్ అనే కాన్సెప్ట్ని తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు 9లోంచి 6 మైనస్ చేస్తే 3 వస్తుంది. 3ని క్యూబ్ చేస్తే ఎంత వస్తుంది? 27లోంచి 1 మైనస్ చేస్తే 26 వస్తుంది కదా. ఒకసారి ఇది కూడా టెస్ట్ చేద్దాం. 12లోంచి 8 మైనస్ చేస్తే 4, 4ని క్యూబ్ చేస్తే 4 4 = 16, 16 4 = 64, అందులోంచి 1 మైనస్ చేస్తే 63 వస్తుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేయాలి మనం? 12లోంచి 10 మైనస్ చేయాలి. 12లోంచి 10 మైనస్ చేస్తే 2, తర్వాత దాన్ని క్యూబ్ చేయాలి. 2 2 = 4, 4 2 = 8, 8లోంచి 1 మైనస్ చేయాలి, ఎంత వస్తుంది? 7 వస్తుంది. మరి 7 సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 26. ఒకసారి మనం సేమ్ ఇదే టైప్ క్వశ్చన్ ఈ ఇంటీరియర్ నెంబర్స్కి ఆ చుట్టూ ఉన్న నెంబర్స్కి ఈ పార్ట్ని మనం ఒక బేస్గా తీసుకుని ఈ రెండింటిని ఏదైనా ఒక ఆపరేషన్ చేయడం ద్వారా ఇది వస్తుందేమో చూద్దాం. 5లోంచి 5 మైనస్ చేస్తే 0 వస్తుంది. ఓకే, కానీ 7లోంచి 3 మైనస్ చేస్తే మనకి 4 వస్తుంది, కానీ 64 రాదు. ఒకవేళ మనం 4ని క్యూబ్ చేస్తే 64 వస్తుంది అనుకుందాం. 4 4 = 16, 16 4 = 64. ఒకసారి దీన్ని చూద్దాం. అయితే
ఈ రెండింటిని మైనస్ చేస్తే 11లోంచి 8 మైనస్ చేస్తే 3 వస్తుంది. మరి 3ని క్యూబ్ చేస్తే 36 రాదు, 27 వస్తుంది. కాబట్టి ఆ లాజిక్ కాదు. ఇప్పుడు మనం ఈ 3ని ఏం చేస్తే 36 వస్తుంది, 4ని ఏం చేస్తే 64 వస్తుందో చూద్దాం. నేను 4ని స్క్వేర్ చేసి మళ్ళీ ఇంకో 4తో ఇంటూ చేశాను అనుకోండి, అంటే అప్పుడు క్యూబ్ అవుతుంది అనుకోండి. 4 4 గా 16 ఇంటూ 4 64 అవుతుంది. ఇప్పుడు నేను 3ని స్క్వేర్ చేసి దాన్ని 4తో ఇంటూ చేశాను అనుకోండి, 3ని స్క్వేర్ చేస్తే 3 3 * 9, నెక్స్ట్ 9 4 * 36 వస్తుంది. ఓకే, ఇక్కడ మనం మైనస్ చేస్తే 0 అవుతుంది. 0ని స్క్వేర్ చేస్తే 0, దాన్ని 4తో ఇంటూ చేస్తే మళ్ళీ 0 4 * 0నే వస్తుంది. ఒకసారి ఈ లాజిక్ని ఈ క్వశ్చన్ పార్ట్కి అప్లై చేసి చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, మనం 6లోంచి 2 మైనస్ చేయాలి, 6 వస్తుంది. దాన్ని స్క్వేర్ చేసి 4తో ఇంటూ చేయాలనుకుందాం. 6 6 * 36, 36ని 4తో ఇంటూ చేద్దాం. 4 6 * 24, 2 3 4 * 12 + 2 14, అంటే 144 మనకి 4th ఆప్షన్లో ఉంది. కాబట్టి మనం ఆలోచించింది కరెక్టే అనమాట. కాబట్టి ఇక్కడ మనకి 4th ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఒకసారి ఈ సిరీస్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఫిబొనాకీ సిరీస్ అని ఒక సిరీస్ ఉంటుంది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 0 1, ఈ రెండింటిని యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. 0కి 1 యాడ్ చేస్తే 1, 1 1 యాడ్ చేస్తే 2, 1 2 యాడ్ చేస్తే 3, 2 3ని యాడ్ చేస్తే 5, 3 5 యాడ్ చేస్తే 8, 5 8 యాడ్ చేస్తే 13. దీన్ని ఫిబొనాకీ సిరీస్ అంటాం అనమాట. ఫిబొనాకీ శ్రేణి అంటాం, వరుస సంఖ్యల వరుస అనమాట. ఆ కాన్సెప్ట్ మీద మనకు అవగాహన ఉంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఒకసారి చూడండి, ఈ 4ని 5ని యాడ్ చేస్తే 9 వస్తుంది. నెక్స్ట్ ఈ 5ని 9ని యాడ్ చేస్తే 14 వస్తుంది. నెక్స్ట్ 9 14 యాడ్ చేస్తే 23 వస్తుంది. 14 23 యాడ్ చేస్తే 37 వస్తుంది. 23 37 యాడ్ చేస్తే 60 వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండు ప్లస్ చేయాలి. 60కి 37 యాడ్ చేస్తే 97 వస్తుంది కదా. 97 మనకు సెకండ్ ఆప్షన్ ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఒక రెక్టాంగిల్ని 3 ట్రయాంగిల్స్గా డివైడ్ చేశారు. ప్రతి ట్రయాంగిల్లో 3 నెంబర్స్ ఇచ్చారు. వాటి మధ్య ఏమైనా సంబంధం ఉందేమో చూడాలి. ఇవన్నీ ఇంటూ చేస్తే ఒకే నెంబర్ వస్తుంది అనుకుంటే 6 7 * 42 ఇంటూ 5, 2 5 * 10, 1 4 5 * 20 + 1 210 వస్తుంది. కొన్ని ఈ మూడింటిని ఇంటూ చేస్తే 7 4 * 28 ఇంటూ 10 అంటే మనకి 280 వస్తుంది. అంటే సేమ్ నెంబర్ రావడం లేదు. ఇంకేమైనా లాజిక్ అప్లై చేసినట్లయితే ఇందులో ఉన్న నెంబర్స్ ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయో చూస్తున్నట్లయితే ఇక్కడ +1 అనుకుందాం. ఇది కూడా మనకి +1. మరి ఇక్కడ +1 కాదు, ఇక్కడేమో 3 ఇంక్రీజ్ అయింది అంటే +3. నెక్స్ట్ ఇట్లా +3 అంటే 4 + 3 7, 7 + 3 10 అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ 2 యాడ్ చేసాం అనుకోండి, 6 + 2 8, 8 + 2 10. కానీ ఇచ్చిన ఆప్షన్స్లో 10 ఎక్కడా లేదు. కాబట్టి ఈ లాజిక్ కరెక్ట్ కాదని అర్థమైపోతుంది మనకి. ఇంకా ఒకవేళ మనం ఇలా వచ్చామనుకోండి, ఈ డైరెక్షన్లో వచ్చామనుకోండి, ఓకే సేమ్ నెంబర్ యాడ్ చేసి ఇక్కడ 1 యాడ్ చేసాం అనుకోండి 7 వస్తుంది. 7కి 1 యాడ్ చేస్తే 8 వస్తుంది కదా. అంటే ఇక్కడ 7 క్వశ్చన్ మార్కులు ఉండాల్సిన 7 అనుకుంటే అది ఇచ్చిన ఆప్షన్స్లో ఉందేమో చెక్ చేద్దాం. మనకి సెకండ్ ఆప్షన్ ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అని అర్థం అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 29th వన్. ఓకే, ఇలాంటి సమయంలో మనకి ఆపోజిట్ నెంబర్స్ మధ్య ఉన్న సంబంధం కానీ లేకపోతే ఇలా క్లాక్ వైజ్లో అంటే సవ్య దిశలో కానీ అపసవ్య దిశలో కానీ మనం చెక్ చేస్తాం. సవ్య దిశలో ఇలాగా క్లాక్ వైజ్లో ఒక నెంబర్ సిరీస్గా భావించి ఈ 2ని ఏమైనా చేస్తే 5 వస్తుందా అంటే నేను 2ని 2తో ఇంటూ చేసి 1 యాడ్ చేస్తాను అనుకున్నాను. 2 2 * 4, 1 యాడ్ చేస్తే 5 వచ్చింది. 5 2తో ఇంటూ చేస్తే ఎంత అవుతుంది, 5 2 * 10 అవుతుంది. ఇక్కడ 9 ఉంది. ఒకవేళ -1 చేసాం అనుకోండి 9 వస్తుంది. అప్పుడు 5 2 * 10 -1 9 అవుతుంది. మళ్ళీ దీన్ని 2తో ఇంటూ చేసాం అనుకోండి 9 2 * 18,
ఇక 19 కంటే +1. మళ్ళీ 19ని 2తో ఇంటూ చేసాం అనుకోండి 38. ఇక్కడ 37 కంటే -1. అంటే ఏంటి అర్థమవుతుంది మనకి? ఫస్ట్ ఏమో ఇంటూ 2 +1, తర్వాత ఇంటూ 2 -1, ఇంటూ 2 +1, ఇలా ఆల్టర్నేటివ్గా ఒకసారి +1 -1 చేసుకుంటే వెళ్తున్నారు. కాబట్టి నెక్స్ట్ ఇక్కడేమో ఇంటూ 2 అంటే 74 అంటే +1. నెక్స్ట్ ఇంటూ 2 అంటే 150 -1. తర్వాత మనం ఏం చేయాలి? ఇంటూ 2 +1 చేయాలి. ఇక్కడ మనం 149ని 2తో ఇంటూ చేసాం. 9 2s are 18, 2 4s are 8 + 1 9, 2 1s are 2. తర్వాత ఏం చేయాలి? 1 యాడ్ చేయాలి. ఇక్కడ మనం 8 + 1 9, 9 2 99 అనమాట. అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది అనమాట. మనం ఇది కరెక్ట్గా చూసుకోవాలి. అంటే మనం +1 చేసిగా వచ్చే ఆన్సర్ ఉంది, -1 చేయగా వచ్చే ఆన్సర్ కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి అనమాట. ఇక్కడ 297 ఇచ్చారనుకోండి, పొరపాటున అది పెట్టడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి అసలు మనం ఆల్టర్నేట్గా ఇక్కడ ఏం చేసాం? మైనస్ చేసాం కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ప్లస్ చేయాలని గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనకి 4/4 నెంబర్స్ ఇచ్చారన్నమాట. 4 నిలువు వరుసలు ఉన్నాయి, 4 అడ్డు వరుసలు, 4 కాలమ్స్ 4 రోల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ బాటంలోని లార్జెస్ట్ నెంబర్ ఉన్నాయని చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 5 ఉంది. అలాగే లాస్ట్లో కూడా మనకి లార్జెస్ట్ నెంబర్ ఉన్నాయని చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది కదా. కాబట్టి దీనిని మనం గ్రూపింగ్ చేసుకుని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. అంటే వీటిని ఇట్లా డివైడ్ చేసి వీటి మధ్య సంబంధం, అంటే 6 2s are 12, ఇదేమో 4 5s are 20 అట్లా కానీ, లేకపోతే ఇట్లా నిలువు వరుసగా 2 కాలమ్స్గా డివైడ్ చేసి కానీ మనం టెస్ట్ చేయడానికి ప్రయత్నించాలి. ఇలా నిలువు వరుసలుగా డివైడ్ చేసి 6 5s are 30, 3 10s are 30, ఇక్కడ 30 వచ్చింది, ఇక్కడ 30 వచ్చింది. ఇక్కడ కూడా చూద్దాం. 2 6 8s are 16, ఇక్కడ లేదు. 6 4s are 24, 3 8s are 24, 5 9s are 45, 15 3s are 45. అంటే ఇక్కడ మనకి 16 రావాలి. 4ని ఏ నెంబర్తో ఇంటూ చేస్తే 16 వస్తుంది, 4తో ఇంటూ చేస్తే వస్తుంది. 4 4s are 16 అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ ఎంత అనమాట? 4 అని అర్థం అవుతుంది. అది ఎక్కడ ఉంది? మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు వీడియోని చూసినట్లయితే ఈ నంబర్ అంటే మిస్సింగ్ నెంబర్స్లో భాగంగా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, మనం ఎలా థింక్ చేస్తే ఆన్సర్ని ఈజీగా రాబట్టవచ్చు అనేది మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.